నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 102. ఎందుకు వెళ్ళకూడదు? నేను వెళ్తా మొండిగా చెప్పింది పూనం. వద్దని ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా? బేస్ వాయిస్తో అన్నాడు నిఖిల్. అదే ఎందుకు? అతన్ని చూస్తూ మొండిగా అడిగింది. అన్నీ తెలిసి కూడా అడుగుతావెందుకు అని ముఖం ముడిచాడు నిఖిల్. అరే తెలియకే కదా అడుగుతున్నాను అంది పూనం. వాడు నీకు బావే కావచ్చు, కానీ నాకు శత్రువు, అందుకని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఖరాఖండిగా చెప్పేశాడు నిఖిల్ అనుమానంతో ఒక ఐబ్రో రైజ్ చేసి. అంతేనా? మరో కారణం ఏదైనా ఉందా అంటూ అతన్ని చూసింది. అది కాక ఇంకేముంటుంది అంటూ ముఖం చిట్లించాడు నిఖిల్. ఏమో, నాకు బాగా అలవాటు పడ్డారేమో, ఒక్క పూట నేను పక్కన లేకుంటే ఏమీ తోచదేమో అంటూ వస్తున్న నవ్వుని లోపలే దాచి పెదాలు బిగించింది పూనం. అతడు ఆమెను కళ్ళు చిన్నవి చేసి చూశాడు. నీకంత సీన్ ఉంది అనుకుంటున్నావా అంటూ వెటకారమాడాడు. ఉంది కాబట్టే నన్ను వెళ్ళొద్దు అంటున్నావు. మనసులో ఒకటి పెట్టుకొని మరొకటి ఎందుకు చెప్తావు? నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పొచ్చు కదా, ఈ డొంక తిరుగుడు ఎందుకు అంటూ చిలిపిగా అతన్ని చూసింది పూనం. అది నిజమని అతని మనసు చెప్తున్నా పైకి మాత్రం బింకంగా అలాంటిదేమీ లేదు అన్నాడు. కొయ్ కొయ్ అంది పూనం. ఏంటి కోసేది అంటూ గుర్రుగా చూశాడు నిఖిల్. అదే కోతలు అంటూ కొంటెగా కన్ను కొట్టింది పూనం. ఆమెను ఏమీ అనలేక వెళ్ళు అవతలికి అన్నాడు. వెళ్తాను అంటేనే కదా వద్దంటున్నారు అంటూ అతనికి మరి కాస్త దగ్గరగా వచ్చింది పూనం. చనివిచ్చాను కదా అని మీద పడిపోతున్నావు, నాకు దూరంగా ఉండు అన్నాడు. కానీ ఆమె ఇంచు కూడా కదల్లేదు. నీకంత ముచ్చటగా ఉంటే నేనెందుకు కాదంటాను, అలాగే పడిపోతాను అంటూ మంచం హెడ్కి ఆనుకొని కూర్చున్న అతని మీద వాలింది పూనం. ఆమె స్పర్శతో నిఖిల్ గుండె ఒక్కసారిగా లయ తప్పి వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఏంటిది అన్న అతని మాటలు తడబడ్డాయి. మీరన్నదే కదా నేను చేస్తున్నాను అంటూ అతని హృదయం మీద తలపెట్టుకుంది. అది రైలు కన్నా వేగంగా పరిగెడుతుంటే. భయపడకు, నేనేమీ చెయ్యను అంటూ తలెత్తి అతన్ని చిలిపిగా చూసింది. ఆమె సాన్నిధ్యం అతనికి నచ్చింది. అతని మనసులో కోరికల సీతాకోక చిలుకలు ఎగురుతుంటే నువ్వు నన్నేమీ చెయ్యలేవని నాకు తెలుసు అంటూ ఆమె 2 భుజాలు పట్టుకొని పక్కకు జరపాలి అని చూశాడు. కానీ జరపలేక మరి కాస్త గట్టిగా తన హృదయానికి హత్తుకున్నాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి హస్కీ వాయిస్తో అంది పూనం. నేను నీలా కాదు, ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటాను అన్న అతని మాట మత్తుగా వచ్చింది. అతనికి పూర్తిగా మైకం కమ్మింది. అది తెలుస్తూనే ఉంది అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది పూనం. ఇప్పుడు నన్ను నువ్వు టెంప్ట్ చేసి పని పెట్టుకున్నావా? అతి కష్టం మీద తనను తాను కంట్రోల్ చేసుకున్న నిఖిల్ అన్నాడు. తమరు ప్రవరాక్షుడు కదా, అలా ఎలా టెంప్ట్ అవుతారు? అవ్వరని నాకు తెలుసు అంటూ మరో బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఆ ముద్దు అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. అతని ఒంట్లో కరెంటు ప్రవహించేలా చేసింది. అతనికి తెలియకుండానే ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకున్నాడు. ఆమె పెదాలను అందుకొని ముద్దు పెట్టబోయాడు. సరిగ్గా అదే సమయంలో తలుపు తెరుచుకుంది. ఆ శబ్దానికి ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తలుపేసుకుని ఏం చేస్తున్నారా అంటూ నిఖిల్ తల్లి మాలతి వచ్చింది. అది అత్తయ్య అంటూ తడబడిన పూనం పైట సరిచేసుకుంది. రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను అంటూ ముసిముసిగా నవ్వింది మాలతి. ఏమీ తెలియనట్టు, అసలేమీ జరగనట్టు నిఖిల్ కళ్ళు మూసుకొని పడుకున్నాడు. నేను మీ మామయ్య షాపింగ్కి వెళ్తున్నాం, నీకేమైనా కావాలేమో అడగడానికి వచ్చాను, లేదంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసేదాన్ని కాదు అన్న మాలతి మనసులో మాత్రం లేక తన కొడుకు కోడళ్ళు దగ్గరవుతుంటే డిస్టర్బ్ చేశానేమోనని నొచ్చుకుంది. అత్తయ్య, మీ అబ్బాయి గారికి ఫ్రూట్స్ అయిపోయాయి, అవి తీసుకురండి, ఇంకా టాబ్లెట్స్ కూడా అంటూ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది. ఇవి ఎలాగో తెస్తాను అనుకో, కానీ నీకేమైనా చీరలు డ్రెస్సులు లాంటివి కావాలా అడిగింది. ఏమీ వద్దత్తయ్య, అన్నీ ఉన్నాయి. అయినా ఇప్పుడు కొత్త బట్టలు కట్టుకొని ఎక్కడికి వెళ్తానని? ఉండేది ఇంట్లోనే కదా. అంతగా అవసరమైతే మీ అబ్బాయి కోలుకున్న తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళి కొనుక్కుంటాం. ఇప్పుడేమీ వద్దు అంది పూనం. తల ఆడించి వెళ్ళింది మాలతి. ఆమె కూడా తన కొడుకు తొందరగా కోలుకోవాలని, ఎప్పటిలా ఇంట్లో సందడిగా తిరగాలని ఆశగా ఉంది. దానికోసం ఆమె రోజు దేవుణ్ణి ప్రార్థిస్తోంది. మాలతి వెళ్ళగానే తలుపు ముందుకు వేసిన పూనం, శ్రీవారు, ఎక్కడ మనం రొమాన్స్ ఆగిందో అక్కడి నుండి మళ్ళీ మొదలు పెడదామా కొంటెగా అడిగింది.
నిన్ను అంటూ తన పక్కన ఉన్న దిండుని ఆమె మీదికి విసిరాడు నిఖిల్. ఆమె క్యాచ్ పట్టుకొని గుడ్ త్రో అంది. అతడు గుర్రుగా చూసి కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అతనికి రెస్ట్ అవసరం అనుకున్న పూనం తన సెల్ పట్టుకొని బయటికి వెళ్ళింది. తన తల్లి నవనీత్కి కాల్ చేసి ఆమెతో మాటల్లో పడింది. ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న శిఖర్ దగ్గరికి మధుకర్ వచ్చాడు. తలెత్తి అతన్ని చూడకుండానే ఏంటో చెప్పు అన్నాడు. నాకు హాఫ్ డే లీవ్ కావాలి అన్నాడు మధుకర్. ఎందుకు? తన పని తాను చేసుకుంటూనే అడిగాడు శిఖర్. అది అని చెప్పలేక నీళ్లు నమిలాడు మధుకర్. నసపెట్టకుండా చెప్పు అన్న శిఖర్ తలెత్తి సూటిగా అతన్ని చూశాడు. ఈరోజు నా లవ్వర్ని బయటికి తీసుకెళ్తానని చెప్పాను అంటూ గండుగా ముఖం పెట్టాడు మధుకర్. నీకు లవ్వరా? ఈ విషయం రితీష్ చెప్పినా ఏమీ తెలియనట్టే ఆశ్చర్యంతో నోరు తెరిచాడు శిఖర్. ఉండకూడదా? పెదవి విరుపుతో అడిగాడు మధుకర్. ఉండొచ్చు, కానీ నాకు తెలియకుండా ఇదెప్పటి నుండి? ఒక్క కనుబొమ్మ మాత్రమే పైకెత్తి అతన్ని చూశాడు. ఎప్పుడో ఒకప్పటి నుండి, కానీ ఆ వివరాలు ఇప్పుడు అడక్కు, నేను తర్వాత చెప్తాను. ముందు నాకు పర్మిషన్ ఇవ్వు రిక్వెస్ట్ చేశాడు మధుకర్. ఇవ్వకపోతే పొగరు చూపించాడు శిఖర్. ఉద్యోగం మానేస్తా టక్కున సమాధానం ఇచ్చాడు. ఏంటి? నీ లవ్వర్ కోసం? అది కూడా నా దగ్గర? అది అంత ఈజీ అనుకున్నావా? నువ్వు అగ్రిమెంట్కి కమిట్ అయి ఉన్నావు. ఆ విషయం మర్చిపోయావా? కళ్ళు ఎగరవేశాడు శిఖర్. ఎప్పుడు ఎవరితో ఆడుకొని శిఖర్ ఈరోజు మధుకర్తో ఆట మొదలుపెట్టాడు. తొక్కలో అగ్రిమెంటు, తొక్కలో ఉద్యోగం. ఏం చేస్తావో చేసుకో. నీ దగ్గర పోతే ఇంకొక దగ్గర దొరుకుతుంది, కానీ లవ్వర్ అలా కాదు. ఒకసారి పోతే మళ్ళీ దొరుకుతుందా? దొరకదు కాక దొరకదు. కాబట్టి నేను వెళ్తున్నా అనేసి అతడు వెళ్తుంటే మధు ఆగరా వెనక నుండి పిలిచాడు. ఏంటి? వెనక్కి తిరిగి విసుక్కున్నాడు మధుకర్. నీ లవ్వర్ ఎవరో చెప్పేసి వెళ్ళరా? వస్తున్న నవ్వుని మునిపంట ఆపాడు శిఖర్. నువ్వు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఎందుకు చెప్పాలి? చెప్పను. చిన్నపిల్లాడిలా బొంగమూతి పెట్టాడు. చెబితే నీకే లాభం అన్న శిఖర్ నవ్వు ఆపుకోలేక శబ్దం రాకుండా నవ్వాడు. నవ్వరా నవ్వు. ఏదో ఒక రోజు నువ్వు ఏడుస్తావు, నేను నవ్వుతాను అనేసి వెళ్తుంటే వెనక నుండి వచ్చి అతని భుజం మీద చెయ్యి వేశాడు శిఖర్. రిజైన్ లెటర్ రేపు పంపిస్తాను, ఇప్పటికి నన్ను వదులు అని కసురుకున్నాడు మధుకర్. అతన్ని చూసి నిన్ను ఉడికించడం చాలా తేలికరా అంటూ పక్కున నవ్వాడు శిఖర్. ఇది చెప్పడానికి ఆపావా అంటూ గుర్రుగా చూశాడు. తల అడ్డంగా ఊపేసి వెళ్ళు, పర్మిషన్ ఇస్తున్నాను అన్నాడు. ఈ ముక్క అడిగిన వెంటనే చెప్పొచ్చు కదా. చూడు అనవసరంగా ఎంత టైం వేస్ట్ అయిందో అంటూ పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళాడు మధుకర్. అతడిలా వెళ్ళాడో లేదో సారిక శిఖర్ క్యాబిన్కి వచ్చింది. సార్ అంటూ చిన్నగా నసికి చేతులు నలుపుకుంటూ నిలబడింది. ఏంటి? కావాలని బేస్ వాయిస్తో అన్నాడు శిఖర్. ఈరోజు నా బర్త్డే, హాఫ్ డే లీవ్ కావాలి సార్ నంగిగా అంది సారిక. ఈ ముక్క ముందు చెప్తే ఫుల్ డే లీవ్ ఇచ్చేవాడిని కదా అన్నాడు అతడు. నా ఫ్రెండ్ ఇలా బయటికి వెళ్ళే ప్రోగ్రాం పెడుతుందని తెలియదు సార్, లేదంటే ముందే చెప్పేదాన్ని. సడన్ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది, అది కూడా నా కోసం. వెళ్ళకపోతే బాగోదు కదా వినయంగా అంది సారిక. సరే వెళ్ళు అన్న అతడు హ్యాపీ బర్త్డే టు యూ సారిక అని ఆమెకు విషెస్ చెప్పాడు. థ్యాంక్ యూ సార్ చిరునవ్వుతో అన్న ఆమె ఒక ఉదిరిన క్యాబిన్ నుండి బయటకు పరిగెత్తింది. ఆమె ఆరాటం చూసి నవ్వుకున్నాడు శిఖర్. శిఖర్ ఇంటికి వచ్చేసరికి సంయుక్త అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. ఏంటి ఇంత లేటు? పైగా వెళ్ళేటప్పుడు చెప్పి కూడా వెళ్ళలేదు అంటూ అలుకగా అతన్ని చూసింది. నువ్వు నిద్రలో ఉన్నావు కదా, అందుకే డిస్టర్బ్ చేయలేదు. అయినా బామ్మకి చెప్పాను నువ్వు లేచాక చెప్పమని అన్న అతడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. నీకు నాకు మధ్య మీడియేటర్ అవసరమా? అదెప్పటి నుండి? అతడు వాష్రూమ్ తలుపు వేస్తుంటే గట్టిగా అరిచింది. అతనికి అది వినిపించినా వినబడనట్టే తలుపు వేసుకున్నాడు. సైకోకి పొగరు ఎక్కువైంది అని అతనిని తిట్టుకుంటూ అక్కడే మంచం మీద అలాగే కూర్చుంది. అతడు స్నానం చేసి వచ్చి డ్రెస్ కబోర్డ్లో నుండి తీస్తుంటే అతని వెనక నుండి హత్తుకుంది. కానీ బేబీ బంపుతో ఉన్న ఆమె అతన్ని పూర్తిగా హత్తుకోలేకపోయింది. ఆమె పొట్ట మాత్రం అతని వీపును తగిలింది. చూశావు, నాకు నీకు మధ్య వీడిప్పుడే వస్తున్నాడు, ఇక పుట్టాక ఎంతలా విడదీస్తాడో అన్న ఆమె సాడ్ అయింది. అలాంటిదేమీ ఉండదు అన్న అతడు ఆమె వైపు తిరిగి ఆమెను వెనక నుండి హత్తుకున్నాడు. చూడు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, ఇంచు కూడా గ్యాప్ లేకుండా నిన్ను నేను పూర్తిగా కవర్ చేశాను అంటూ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో ఆమెను చూసి చిలిపిగా కన్ను కొట్టాడు శిఖర్.
ఆమె మనసులో నవ్వుకుంది. కానీ బయటికి మాత్రం మూతి తిప్పింది. నువ్వు సాటిస్ఫై కావని నాకు తెలుసు అన్న అతడు ఆమెను వదిలి డ్రెస్ చేసుకున్నాడు. తిన్నావా? ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ముందుకు నడిపిస్తూ అడిగాడు. నువ్వు తినిపిస్తేగా తినడానికి అంటూ మూతి మరోసారి తిప్పింది. ఈ టైంలో నా కోసం కాచుకొని ఉండకు. తినేసేయ్. కావాలంటే నేను వచ్చాక మరోసారి తిను. అప్పుడు తినిపిస్తాను అన్న అతడు ఆమెను డైనింగ్ టేబుల్ చైర్ దగ్గర కూర్చోబెట్టాడు. ఇక తినడమేనా నా పని? పెదాలు బిగించి చిరుకోపంతో అతన్ని చూసింది. అవును, ప్రస్తుతం నీకు అదే పని అన్న అతడు ఆమెకు భోజనం వడ్డిస్తుంటే అతని మీద కోపంతో నేను తినను అంటూ బుంగమూతి పెట్టింది. తినాలి, తప్పదు అన్నాడు శిఖర్. షికి, నువ్వెక్కువ గారాబం చేసి నువ్వు దాన్ని చెడగొడుతున్నావు అంటూ వాళ్లకు భోజనం వడ్డించడానికి అక్కడికి వచ్చింది మాధవి. అబ్బో, వచ్చిందమ్మా అల్లుణ్ణి వెనకేసుకోవడానికి అంటూ తల్లిని గుర్రుగా చూసింది సంయు. అవునే, వచ్చాను. నువ్వు ఇలా నా అల్లుడికి నరకం చూపిస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? అరే, ఏదో కడుపుతో ఉన్నావని కాస్త ప్రేమగా చూసుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు. వాడి నెత్తినెక్కి కూర్చుంటున్నావు. దేనికైనా లిమిట్ ఉంటుంది. తను అక్కడ ఆఫీస్ చూసుకుంటాడా లేక ఇక్కడ నిన్ను చూసుకుంటాడా? అయినా నిన్ను చూసుకోవడానికి ఇంట్లో నేను బామ్మ ఉన్నాం కదా. పాపం వాడిని చూసుకోవడానికి మృదుల కూడా లేదు. నైనిక దగ్గరికి వెళ్ళింది అంటూ శిఖర్ మీద బోలెడు సానుభూతి చూపించింది మాధవి. అలా గడ్డి పెట్టవే దానికి అంటూ మాధవి మాటలకు వత్తాసు పలికింది జానకమ్మ. ముసలి, నువ్వు నోర్ముయ్. అసలు ఇదంతా నీ వల్ల కదూ నాకు వచ్చిన తంట అంటూ ఆమె మీదికి గయ్యిన లేచింది సంయు. సంయు, కూల్ డౌన్ అంటూ ఆమె చేతి మీద చిన్నగా తట్టాడు శిఖర్. ఎలా కూల్గా ఉండమంటావు బావా? ఒకవైపు నుండి అమ్మ, ఇంకొక వైపు నుంచి బామ్మ నన్నెలా తగులుకున్నారో చూస్తూ ఉన్నావుగా అన్న ఆమె, అయినా నీకున్నంత ప్రేమ వీళ్లకు లేదులే అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి గారాలు పోయింది. అది చూసి దీనికి చెప్పి కూడా వేస్ట్ అనుకున్న మాధవి, అత్తయ్య మనం వెళ్దాం పదా అంటూ అక్కడి నుండి జానకమ్మను తీసుకొని వెళ్ళింది. బావా తినిపించు, ఆకలి అంటూ నోరు తెరిచింది సంయుక్త. అతడు ఈరోజు జరిగిన ఆఫీస్ విషయాలతో పాటు మధుకర్, సారికల గురించి చెప్తూ ఆమెకు తినిపించాడు. అంతా విన్న ఆమె, మనది ఆఫీసా లేక లవర్స్ పార్కా? నువ్వు ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా లవర్స్ పార్క్ అవుతుంది. కాస్త స్ట్రిక్ట్గా ఉండాలి బావా అంది. ముందు నీ దగ్గర స్ట్రిక్ట్గా ఉంటే అందరి దగ్గర ఉండగలను ఏమో అంటూ ఆమెను కావాలని ఉడికించాడు శిఖర్. వాళ్ళది అయిపోయింది, ఇక నువ్వు పడ్డావా నా మీద అలుకగా అనేసి ఇక నేను తినను అని మూతి ముడిచింది సంయుక్త. అలాగే తినకు అన్న అతడు తను వడ్డించుకొని తినడం మొదలుపెట్టాడు. తల తిప్పి తను తిన్న ప్లేట్ వైపు చూసింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వీవర్స్, శౌర్య స్టోరీ మీరు చూడడం లేదు కదా. ఆ ప్లేస్లో మరొక కొత్త స్టోరీ ఇవ్వాలి అనుకుంటున్నాను. త్వరలో